నమో నారాయణాయ. ఆండాళ్ సమేత శ్రీరంగమన్నార్ దివ్య తిరువడిగలే శరణం. పొలిటికోస్ ఛానల్ ద్వారా పావన ధనుర్మాస వేళలో మనం పన్నిద్దరాళ్వార్ల గురించినటువంటి విశేషాలని తెలుసుకుంటున్నాం కదా. తమిళ భాషలో వ్రాయబడినటువంటి 4000 పాసురాలు, 4000 పాసురాలలోనూ వేదార్థాలన్నీ ఇమిడి ఉన్నాయి. రామాయణము, భారతము, భాగవతము వీటన్నింటిలో కాకుండా అష్టాదశ పురాణాలలో ఉన్నటువంటి అనేకానేక అంశాలు కూడా ఈ 4000 పాసురాలలో పన్నిద్దరాళ్వార్లు పొందుపరిచారు. పన్నిద్దరాళ్వార్లు అంటే 12 మంది ఆళ్వార్లు. 12 మంది ఆళ్వార్లని, వాళ్ళ పేర్లని మనం గమనిస్తే అందరూ ఆళ్వార్ అన్నటువంటి చిట్ట చివరి నామంతో వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయన్నమాట. ఈ పన్నిద్దరాళ్వార్లు 12 మంది ఆళ్వార్లు సాయించినటువంటి పాసురాలన్నీ కూడా తమిళ భాషలో ఉన్నాయి. తమిళ భాషలోనే ఎందుకు రాశారు? ఈ విషయాన్ని మనము చెప్పుకుంటున్నటువంటి క్రమంలో అగస్త్యుడి రూపొందించినటువంటి తమిళ భాషకు ద్రవిడ వేదము అన్నటువంటి అంత గొప్ప గౌరవము ఎలా లభించింది అంటే, గత భాగంలో మనం చెప్పుకున్నాం. అగస్త్యునికి విశ్వకర్మ శాపం వల్ల అతడు రూపొందించినటువంటి తమిళ భాష అనాదరణకు గురవుతుంది అన్నటువంటి ఒక భయం. అగస్త్యుడికి చాలా కోపం వచ్చింది. విశ్వకర్మను తాను కూడా శపించాడు. నీదైనటువంటి శిల్ప చాతుర్యానికి నీ వంశస్థులకి కూడా తగిన గుర్తింపు రాదు, వాళ్ళు నిరాదరణకు లోనవుతారు అని అగస్త్యుడు కూడా శాపం ఇచ్చాడు కదా. మరి ఇరువురు శాపగ్రస్తులే. విశ్వకర్మ ఏం చేశాడు అన్నటువంటి విషయాన్ని ప్రక్కన పెడితే, అగస్త్యుడు ఈ అవమాన భారాన్ని భరించలేకపోయి విష్ణువుని గురించి తపస్సు చేశాడు. నేను రూపొందించినటువంటి ఈ భాషకి అనాదరణ కలగటం నేను భరించలేను, ఈ ఆపద నుంచి నా భాషను రక్షించు అని విష్ణువుని గురించిన తపస్సు చేశాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యి అగస్త్యునితో ఏమన్నాడు? అలాంటి దిగులేమి పెట్టుకోకు, నేను రాబోయే కలికాలంలో ప్రత్యక్షంగా అవతారాన్ని ధరించేందుకు కాస్త సమయం పడుతుంది కాబట్టి ఆ స్థానంలో నా భక్తులందరూ కూడా వివిధ ఆభరణాలు, ఆయుధాలు, అంశాలుగా ఈ జగతిపై అవతరిస్తారు. వాళ్ళందరూ కూడా తమిళ దేశంలోనే జన్మనందుతారు, తమిళంలోనే వారి భక్తి సంకీర్తనలు వ్రాస్తారు, ద్రవిడ వేదంగా అవన్నీ ప్రాచుర్యంలోనికి వస్తాయి అని సాక్షాత్తు విష్ణు పరమాత్మే అగస్త్యునికి మాట ఇచ్చాడు. అగస్త్యుడు తపస్సు చేయటం ఏమిటి, విష్ణు పరమాత్మ అతనికి వరం ఇవ్వటం ఏమిటి కదా. ఇవన్నీ మన భారతీయ సంస్కృతి. ఇప్పుడు అందరూ కూడా చాలామంది ఏదో 1-2 పుస్తకాలు చదివి, ఒక రామాయణం, అది సంస్కృత రామాయణాన్ని చదివి అర్థం చేసుకుని చెప్పేటువంటి వ్యాఖ్యలు కాదు, సంస్కృతానికి ఆంగ్లంలో రాసినటువంటి అనువాదాలను చదివి, లేదా ఇతర భాషలలో రాసినటువంటి అనువాదాలను చదివి రామాయణం అంతా చదివేశాం, భారతం అంతా చదివేశాం, భాగవతం అంతా చదివేశాం, మాకు భారతీయ సంస్కృతి అంతా వంట పట్టింది, ఇదిగో ఈ లోపాలున్నాయి, కర్ణుడు ఏం తప్పు చేశాడని అతనికి ఇంత పెద్ద శిక్ష విధించాడు, శిశుపాలుడు ఏం తప్పు చేశాడని అతనికి ఇంత పెద్ద శిక్ష విధించాడు, శంభూకుడి చేసిన తప్పేమిటి, రాముడు ఎందుకు వాలిని ఇలా చంపాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తూ
హిందూ ధర్మాన్ని అవమానం పాలు చేస్తూ ఉన్నారు. కానీ సంస్కృతము వేద భాష, దేవభాష. దానిలో ఒక్కొక్క పదానికి కొన్ని వందల అర్థాలున్నాయి. కేవలము మనకు నేరుగా తెలిసేటువంటి అర్థం వేరు, దానిలోని అంతరార్థం వేరు. ఆ అంతరార్థాన్ని తెలుసుకుంటే తప్ప దానిలో ఉన్నటువంటి రహస్యం మనకు తెలియదు. కాబట్టి ఈ అంతరార్థాన్ని తెలియకుండా పై భాగాలని అర్థం చేసుకుని హిందూ సంస్కృతిని తప్పుదారి పట్టించే విధంగా వ్యాఖ్యలు చేసేవాళ్ళు చాలామంది బయలుదేరారు. వాళ్ళందరికీ విన్నపం ఏమిటి అంటే, సంస్కృతం ద్వారా మాత్రమే ఈ గ్రంథాలను పఠించి వాటిని అంతరార్థాలను అర్థం చేసుకుని దాని ద్వారా తమిళ సంస్కృతిని, మన భారతీయ సంస్కృతిని అర్థం చేసుకోవాలి. కానీ పై మాటలు, పై అర్థాలను తెలుసుకుని హిందూ సంస్కృతిని, భారతీయ సంస్కృతిని మనం అంచనా వేయకూడదు అని సవినయంగా మనం విన్నవించుకోవాలన్నమాట వాళ్ళందరికీ. ఇక తమిళ వేదాల విషయానికి వస్తే, ద్రవిడ వేదంగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఈ తమిళ వేదానికి సాక్షాత్తు విష్ణు పరమాత్మే అభయహస్తం అందించాడు. కాబట్టి తమిళంలోనే ఈ 4000 పాసురాలు విరచింపబడ్డాయి. ఈ తమిళంలో, ఈ తమిళ వేదంగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి ఈ దివ్య ప్రబంధాలని, ఆ పాసురాలని విరచించినటువంటి ఆళ్వార్ల పేర్లన్నీ కూడా పరాశర భట్టర్ అనేటువంటి భక్త కవి ఒక శ్లోకంలో చెప్పాడు. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిన్ ప్రణతోస్మి నిత్యం. ఈ శ్లోకం ఏం చెప్తుంది? పన్నిద్దరాళ్వార్ల పేర్లు చెప్తుందన్నమాట. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. దీని ప్రకారంగా పూదత్తాళ్వార్, పొయ్గయ్యాళ్వార్, పేయాళ్వార్, తిరుమలిసయ్యాళ్వార్, కులశేఖరాళ్వార్, తొందర పొడియాళ్వార్, తిరుప్పాణాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, పెరియాళ్వార్, నమ్మాళ్వార్, ఆండాళ్, మధురకవి ఆండాళ్, వీళ్ళందరూ 12 మంది ఆళ్వార్లు అన్నమాట. ఒక్కొక్కరు ఇదివరకు మనం చెప్పినట్టుగా విష్ణు పరమాత్మ యొక్క వివిధ ఆయుధాలు, ఆయన వైజయంతిమాల ఇలాంటి ఆభరణాలని అంశాలుగా పుచ్చుకుని భూలోకంలో అవతరించారు. వీళ్ళందరూ నిజానికి ఎవ్వరు కూడా ఒక తల్లి తండ్రి కడుపున పుట్టిన వాళ్ళు కాదు. అందరూ కూడా ఒక కులంలో జన్మించిన వారు కాదు. వాళ్ళకి ఏ కులము లేదు. కానీ వాళ్ళందరూ కూడా విష్ణు పరమాత్మ యొక్క భక్తులు. ఈ పన్నిద్దరాళ్వార్లు కూడా భగవంతుని యొక్క వివిధ ఆయుధాల అంశాలతో జన్మించారు, అయోనిజులుగా జన్మించారు అని చెప్పుకున్నాం కదా. అదేలాగా పూదత్తాళ్వార్ కౌమోదికి గద అంశతో పుట్టినవారనమాట. పొయ్గై ఆళ్వార్ పాంచజన్య శంఖం ఆ అంశతో పుట్టినవారు. పేయాళ్వార్ నందకాంశతో పుట్టినవారు. తిరుమలసై ఆళ్వార్ సుదర్శన చక్రం యొక్క అంశతో పుట్టినవారు. కులశేఖర ఆళ్వాన్, కులశేఖర పడి అంటాను చూసారా తిరుమలలో, ఆ కులశేఖర ఆళ్వాను కౌస్తుభమణి అంశతో పుట్టినవారు. తొండరప్పొడి ఆళ్వార్, ఇదేదో కొత్త పేరు అనుకుంటున్నారేమో. తొండరప్పొడి ఆళ్వార్ అంటే మన విప్రనారాయణ. ఆ తొండరప్పొడి ఆళ్వారు స్వామి ధరించేటువంటి వనమాల అంశతో పుట్టారనమాట. తిరుప్పానాళ్వారు శ్రీవత్స అంశతో పుట్టినవారు. తిరుమంగయ్య ఆళ్వానేమో శారంగం అన్నటువంటి ధనస్సు అంశతో పుట్టినవారు. పెరియాళ్వారు విష్ణు చిత్తుల వారు.
అంటే ఆండాళ్ దేవి తండ్రి గారు. ఆయన గరుడాంశతో పుట్టారు. నమ్మాళ్వార్ విశ్వక్సేన సేనాపతి అంశతో పుట్టినవారన్నమాట. ఆండాళమ్మ భూదేవి అంశ అని ఇదివరకే చెప్పుకున్నాం కదా. మరి ఈ మధుర కవి ఆళ్వార్ వీళ్ళందరూ కూడా స్వామి యొక్క వివిధ ఆయుధాలు అంశలుగా పుచ్చుకుని అయోనిజులుగా, ఎవరి తల్లి తండ్రి కడుపున వాళ్ళు పుట్టలేదు, అయోనిజులుగా పుట్టారనమాట. అలాంటి భక్తుల గాథలను ఈ పావనమైనటువంటి ధనుర్మాస వేళల్లో మనం అంతా పొలిటికోస్ ఛానల్ మాధ్యమంలో తెలుసుకుంటున్నాము. ఈ క్రమాన్ని కొనసాగిద్దాం. వచ్చే భాగంలో ఆండాళ్ సమేత రంగనాథ దివ్య తిరువళిగలే శరణం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.